ఓం నమ శివాయ. జై కొండదేవతాయ నమ, జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ, జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది. మరి ఈ వక్రగతి ప్రారంభము 13వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు నుంచి అంటే 2025 7వ నెల 13వ తారీఖు. ఓం నమ శివాయ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతదేశితి ఫలయా బ్రహ్మార్యరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. కన్యరాశి. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, జీవిత బలం, స్థాన బలం, పూజ బలం. వీళ్ళకి ముఖ్యంగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ శనిమా దశ వల్ల వక్రగతి ప్రారంభం అయింది కాబట్టి 13 నుంచి 13వ తారీఖు 7వ నెల 2025 నుంచి 2025 11వ నెల 27వ తారీఖు వరకు అదృష్ట గడియ, రావు గడియ, లక్ష్మీ గడియ, పూజ గడియలు కనబడుతున్నాయి. కాబట్టి మరి మెయిన్గా 138 రోజులు ఈ వక్రగతి ప్రారంభం జరుగుతుంది. కాబట్టి మరి ఈ వక్రగతిలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండదాని వలన మీకు లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, లేనిపోయిన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం, ఇలాంటిది మీ జాతక యోగంలో కొన్ని రాబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానాలు 6. కాబట్టి వీళ్ళు చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని మరి విద్యారంగంలో అనేది చాలా వరకు పూర్తి చేసుకొని మరి ఉద్యోగము చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా వీళ్ళకి చడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎందువల్ల అంటే వీళ్ళ దగ్గర ఉండాల్సిన ఒక నీతి నిజాయితీ ఏమిట్రా అంటే ఎదుటివాణి ఎక్కువగా నమ్ముతారు. ఎదుటివాణి ఎక్కువగా నమ్మిన దానివల్ల వీళ్ళు బొక్క బోడలు పడిపోతుంటారు. దానివల్ల లేనిపోయిన సమస్యలు, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు, ఒక స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలు కూడా వచ్చిపోయినాయి. మళ్ళీ ఒక స్త్రీ నుంచి కూడా లేనిపోయిన సమస్యలు కూడా ఇలా జాతకంలో పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ కోర్టు చుట్టూ కానీ తిరగాల్సిన జాతకం కనబడుతుంది. కాబట్టి అధిక జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుగైతే మీ జీవితాన్ని పట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఆ మార్పులు కొన్ని రావాలంటే మీలో ఉండాల్సిన ఈ గ్రహాలను మీరు శాంతం చేసుకోవాలి. మరి మీ కుటుంబం మీద, నీ మీద, మీ పిల్లల మీద, మీ భార్య మీద లేనిపోయిన కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి. నాగబంధన, చెడు బంధన, కన్ను దిష్టి బంధన, నరఘోష బంధన, అలాంటిది విశ్వబంధన, శాతపతి బంధన, ఇలాంటి కొన్ని బంధన పూజలు మీ మీదకు పంపించిన దాని వలన మీ కుటుంబము మనశ్శాంతి లేకోకుండా చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే పనిలో కానీ ఏ పని వీళ్ళకి కరెక్ట్గా సెట్టు కాకోకుండా దగ్గరకు వచ్చి దూరం కావటం, ఇలాంటిది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన ముఖ్యం జై శ్రీరామ్.
ఆ శ్రీరాముణ్ణి పూజించాలి. ఇలాగ దగ్గరలో ఉండాల్సిన ఒక దేవాలయం రామాలయం దగ్గరికి వెళ్ళి 9 రోజుల పాటు రామాలయంలో కూర్చొని ఒక్కొక్క టైంలో 20 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మనసు పూర్తిగా ఇలా మనసులో ఉన్న విషయాన్ని మనసులోకి బయటికి అనుకొని ఆ రాముణ్ణి మనస్ఫూర్తిగా అనుకునేట్టుకైతే తప్పకుండా వీళ్ళ మీద ఉండాల్సిన చెడు కన్ను చెడు దిష్టి చెడు కర్మ అలాంటివి పోతాయి. లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి వీళ్ళకి టైం అనేది ఒక అందునుగా ఉండలేదు. మరి ఏ పని చేసినా టయాలు అనేది అనుకూలంగా లేని దానివలన చేతికాడికి వచ్చి చేయి జారిపోతుంది. కాబట్టి మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిందా రాముణ్ణి పూజించాలి. ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఫ్రెండ్షిప్ కొంచెం తగ్గించాలి. ఏ కార్యక్రమైనా రేపు చేయాల్సిన పనులు కానీ ఈరోజు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. దీనివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు నీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మనసు శాంతి లేకోకుండా ఉంది దానివలన. కాబట్టి మీరు శనివారం కానీ మంగళవారం కానీ కటింగు షేవింగు చేయించొద్దు. రేపు చేసే కార్యక్రమాలు కూడా ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. చెప్పారనుకోండి మీ పని అధోగతి చేస్తారు. మిమ్మల్ని చాలా వరకు వేరే దాంట్లో విరికించేసి చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిందంతా ఆ జై శ్రీరాముని పూజా విధానం చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన కష్టాలు కొన్ని తెలిగిపోతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీలో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ భార్య మీద, మీ పిల్లల మీద, మీరు చేసే ఆఫీసుల మీద ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మేము అన్నీ చూసి పరిష్కరించి జాతక బలం చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖులో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. అదృష్టం జీవితం లలాటకం యోగం నక్షత్రము స్థానబలము పూజ బలం. కానీ ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు. మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది ప్రారంభమైంది. కాబట్టి ఈ 138 రోజులు ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ 13వ తారీఖు నుంచి 7వ నెల వచ్చే నెల ఈ 13వ తారీఖు 7వ నెల నుంచి 11వ నెల 27వ తారీఖు వరకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నాడు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ,
ఏ కార్యక్రమమైనా కానీ, ఏ బిజినెస్లైనా కానీ, ఏ వ్యాపారంలైనా కానీ ఆశ చూసి అడిగేయండి. తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా, ఎలాంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.